10 లక్షల విలువైన ఆ కథేంటో తనకి చెప్పు. నువ్వసలు మనిషివేనా? చూపొచ్చేస్తే కొడుకు బ్రతికొండడు. నాకు పుట్టబోయే మొదటి బిడ్డను నా మీద పడగానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానని మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. హాయ్. సంధ్య రామ్మా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. నా బంగారు తల్లి కదూ, 2 ముద్దలు తిందుగందా. రే, 4 సార్లు పైకెళ్ళి బ్రతిలాడొచ్చాన్రా, రావడం లేదు. ఇంక నాకు ఓపిక లేదు, పైకెక్కలేనురా, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఏమైందమ్మా? ఏమంటుంది? ఏమంటుంది? కోపంగా చూస్తుంది, మాట్లాడదు, చిరాకు పడుతుంది. సరేలే, నేను వెళ్ళి తీసుకొస్తానండి. అయ్యో, ఇంటికి రాగానే వీడికిదో డ్యూటీ అయిపోయింది. ప్రశాంతత అనేది లేదు పాపం. సంధ్య, సంధ్య, హలో మేడం. నాకు పుట్టబోయే మొదటి సంతానాన్ని సంజయ్కిస్తానని దేవుడు ముందు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సంధ్య, నాకు పుట్టబోయే మొదటి సంతానాన్ని సంజయ్కిస్తానని దేవుడు ముందు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు పుట్టబోయే మొదటి సంతానాన్ని సంజయ్కిస్తానని దేవుడు ముందు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏంటిది? ఇది దేవుడు ముందు సందీప్ నాకిచ్చిన మాట. ఎక్కడ ఆ మొదటి సంతానం? ఏడి ఏడి సందీప్ మొదటి సంతానం ఏడి? ఎక్కడున్నాడు? సంధ్య, మొదటి బిడ్డనిస్తానంటూ సందీప్ ఇచ్చిన మాట తప్పాడు. చనిపోయిన బిడ్డని నా చేతిలో పెట్టాడు. సందీప్ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఏసీపీ ప్రతాప్ గారు? ఇంత తెలివిగా మాట్లాడుతుందేంటి? నువ్వసలు ఏసీపీవేనా? నీ డ్యూటీ, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో నీకు తెలుసా? నాకు అన్యాయం జరిగితే పట్టించుకోవా? చెప్పు, ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయాలా? సంధ్య, వెంటనే వెళ్ళి సందీప్ని అరెస్ట్ చేస్తావా లేదా? అరెస్ట్ చేయాలంటే సరైన రీజన్ ఉండాలి కదా. నన్ను మోసం చేశాడు, ఇది సరిపోదా? ఇంకేం కావాలి? రిటర్న్ కంప్లైంట్ కావాలా? చెప్పు, అది కూడా రాసిస్తాను. ఒరే, దీని వరస చూస్తుంటే పిచ్చి తగ్గిపోయినట్టుందిరా. ఏంటి ఏసీపీ గారు మాట్లాడరేంటి? ఐ వాంట్ జస్టిస్. నాకు న్యాయం కావాలి, నాకు నా బిడ్డ కావాలి. వినపడుతుందా? అర్థం అవుతుందా? అలా దిక్కులు చూడడం కాదు, నా బాబుని తెచ్చిచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, ఎవరితోనూ మాట్లాడను, హంగర్ స్ట్రైక్ చేస్తాను, చావడానికి కూడా సిద్ధమే. ఐమ్ సీరియస్.
నాకు నా బాబు కావాలి. సంధ్య, ప్రతాప్, సంధ్య, చిట్టికన్నా ఎడకుమ్మా, ఎడకు. అమ్మ కావాలా? ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది. అమ్మ దగ్గరికి వెళ్తావా? సంజ, వీడు నీకోసం బెంగ పెట్టుకున్నాడే. వెళ్తావా? అమ్మ దగ్గరికి వెళ్తావా? వెళ్ళు. ఇదిగో అమ్మా, వెళ్ళు. అమ్మ దగ్గరికి వెళ్తావా? తీసుకో బాబు, తీసుకో. పిచ్చో, నీకేమైనా పిచ్చా? ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉన్న బాబుకి తేడా తెలియదు అనుకుంటున్నారా? ఏంటి నీ ఉద్దేశం? ఎలా కనిపిస్తున్నాను? తమాషాగా ఉందా? నాకు పిచ్చి అనుకుంటున్నావా? నేను చెప్పింది నిజం రా. సంతక పూర్తిగా నయమైపోయింది. నన్ను ఏమార్చడానికి ప్రయత్నించకండి. నాటకాలొద్దు. బీ సిన్సియర్. సంధ్య ఆగు. ఏమిటమ్మా? ఏమిటమ్మా? నా బాబు చచ్చిపోయాడు. నా బాబు చచ్చిపోయాడు. బాబు చచ్చిపోయాడు. ఏంట్రా ఇది? ఇప్పటికెప్పుడు పిచ్చి తగ్గిపోయినట్టుగా బాగా ప్రవర్తించింది. మళ్ళీ వెంటనే మారిపోయింది. మళ్ళీ పిచ్చిదానిలాగా మాట్లాడుతోంది. అయ్యో, ఏం కర్మరా ఇది.
ఊరుకో. సంధ్యకి పిచ్చి తగ్గదేమోనని ఫిక్స్ అయిపోయాం. కానీ ఇప్పుడు తనలో కాస్త చేంజ్ కనిపించింది. కొద్దిసేపటి వరకైనా పిచ్చి తగ్గి నార్మల్గా ప్రవర్తించింది. ఇట్స్ గుడ్ సిమ్టమ్. డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం, లాభం ఉండొచ్చు. సంధ్య పిచ్చి తగ్గి నార్మల్ అవ్వచ్చు. సంధ్య ఏం చేస్తుందో చూద్దాం. రూపా, ఏదో మాట్లాడాలంటూ అందరినీ పిలిచావు. రూపగారు, ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూనా? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. నా జీవితాన్ని మలుపు తిప్పబోయే ఇష్యూ. నా చావు బ్రతుకుల్ని నిర్ణయించబోయే ఇష్యూ. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అందరి ముందు సెటిల్ చేసుకోవాలనుకుంటున్నాను. దొరికారు. ఏంటి రూపగారు అది? మీరంతా ఒకటైపోయారు. నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు. అక్క, ఎందుకలా అనుకుంటావ్? రూపా, అర్థం లేని అనుమానాలతో మనసు పాడు చేసుకోకు. ఈ మాట చెప్పడానికనా అందర్నీ పిలిచారు? కాదు, మరి మీ అందరూ నా నుండి ఏదో నిజాన్ని దాస్తున్నారు. అది తెలుసుకుందామనే పిలిచాను. ఎవరు చెప్తారు? దాచి పెడుతున్నా నిజమేంటో ఎవరు చెప్తారు? అక్క, ఏం మాట్లాడుతున్నావు? నిజమేంటి? దాచిపెట్టడమేంటి? మభ్యపెట్టడానికి ట్రై చేయొద్దు. టైం వేస్ట్ చేయొద్దు. కథలు వినే ఓపిక నాకు లేదు. నిజం తెలియాలి. ఎవరు చెప్తారు? మొగుడు పెళ్లాల మధ్య దాపరికాలుండకూడదని పెళ్లైన కొత్తలో నువ్వే నాకు చెప్పావు.
ఇప్పుడు నువ్వే దాన్ని వైలేట్ చేస్తున్నావు. ఏదో నిజం నా నుంచి దాచిపెడుతున్నావు. ఏంటది? రూపా, దాపరికాలు ఉండకూడదు అని చెప్పిన వాణ్ణి నేనెందుకు దాచిపెడతాను? అదే నేను అడుగుతున్నాను. రూపా, యు ఆర్ మిస్టేకెన్. నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనడిగింది నిజం చెప్పమని, అబద్ధం చెప్పమని కాదు. చచ్చాడు నా కొడుకు. నన్ను బెదిరించటం కాదురా. ఇప్పుడు మాట్లాడు. హవేలీకి ఆయా ఎందుకొచ్చింది? మీరందరూ ఎందుకు టెన్షన్ పడ్డారు? అద్దీ లెక్క. చెప్పు నాన్నా, చెప్పు. దాని మొగుడు తాగుబోతు, దొంగ, క్రిమినల్. వాడికి ఉద్యోగం చూపించమని వెంటపడుతోంది. ఎంత చెప్పినా వినడం లేదు. అందుకే తరిమేశాను, అంతే. కడుపులో నుండి నిజాలు బయటకొస్తే ఇలా చెమటలు పట్టవు. ఆంటీ, అలా వెళ్ళిపోతున్నారేంటి? అక్క, అమ్మకి ఒంట్లో బాలేదు, తలనొప్పిగా ఉందంట. వెళ్ళి రెస్ట్ తీసుకొని. నిజం చెప్పాల్సి వస్తుందని పారిపోతున్నారా? అది మీ అమ్మకి మాటలొచ్చు, ఆవిడ మాట్లాడిని. దొరికింది చాప, పులుసు పెట్టు. అమ్మ రూపా, నేను ఇంటికి చుట్టాన్ని, చుట్టంగానే ఉండనివ్వండి. హవేలీ గొడవల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నన్ను వదిలేస్తే వెళ్ళి రామకోట రాసుకుంటాను. రామకొట్టి రాస్తే వచ్చే పుణ్యమంతా ఒక నిజం దాస్తే కొట్టుకుపోతుంది. ఆంటీ, మిమ్మల్ని చుట్టమనుకోవడం లేదు, అమ్మలా భావిస్తున్నాను. అమ్మా, ఈ కూతురికి నిజం చెప్పవా ప్లీజ్? సెంటిమెంటుతో కొట్టిందిగా, ఫినిష్. ప్లీజ్ చెప్తానమ్మా, చెప్తాను. నోరారా అమ్మ అని పిలుస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? నాకు తెలిసిన నిజం చెప్తాను. అసలేం జరిగిందంటే, అమ్మా, నీకేమైనా పిచ్చా? నీకేం తెలుసని చెప్తున్నావు? ప్రియాంక, అమ్మని చెప్పని అడ్డుపడకు. అక్క, తనేదో తెలిసి తెలియకుండా వాగుతుంది. దాన్ని నిజమనుకుంటే ఎలా? పోనీ తెలిసిన దానివి నువ్వు చెప్పు. పిట్ట బుట్టలో పడింది. భలే భలే. నాకేం తెలుసు? ఖచ్చితంగా తెలుసు. అందుకే అమ్మని చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నావు. ఎస్, లాజిక్ అంటే అది. అడుగు. ప్రియాంక, నువ్వు బిడ్డపోయిన బాధను మర్చిపోవడానికి పెద్ద మనసుతో హెల్ప్ చేశాను. నా బాబుని నీ బాబు అనుకోమన్నాను. నువ్వు కూడా వాడికి అమ్మవే అన్నాను.
అన్నానా లేదా? నిన్నే అడిగేది. చెప్పు ప్రియాంక. మరి నేనెంతగా హెల్ప్ చేస్తుంటే ప్రతిఫలంగా నువ్వేం చేస్తున్నావు? ద్రోహం చేస్తున్నావు. అక్క, ఏదో నిజం నాకు తెలియకుండా దాస్తున్నావు. తప్పనిపించడం లేదా? అక్క అని ప్రేమగా పిలవగానే సరిపోదు. ఆ ప్రేమని చేతల్లో చూపించాలి. ఇప్పుడు కాకపోతే రేపు లేదా తర్వాత ఎప్పటికైనా ఈ నిజం తెలియాల్సిందేగా, బయట పడాల్సిందేగా.